ఎందుకంటే రాజకీయాలు చేయడానికి చాలా అంశాలు ఉన్నాయి. ఒక మాజీ ముఖ్యమంత్రి మీద, ఒక రాజకీయ పార్టీ మీద మీరు రాజకీయంగా ఆరోపణలు చేయడానికి చాలా అంశాలు ఉంటాయి. కానీ దేవునితో ఆడేటువంటి రాక్షస క్రీడ మీ జీవితాలని తలకిందులు చేస్తుంది. మీ పార్టీ సర్వనాశనం లేకుండా చేస్తుంది. మీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసేటువంటి ఒక పాపం మీకు పండింది అని నేను ఆ రోజే చెప్పా. నేను చెప్పినట్టుగానే పంది కొవ్వు, ఎద్దు కొవ్వు కడాన తిరుమల లడ్డూల్లో కలిసిందని మీరు ఆడినటువంటి రాక్షస క్రీడకి, మీ రాక్షస క్రీడని ఇంకా దానికి కొంత మసాలా వేసి ఈ రాక్షస క్రీడని సుదూరంగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసినటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ కూడా నేను చెప్పిన, అయ్యా మీరు ఆడేటువంటి రాక్షస క్రీడ వెంకటేశ్వర స్వామి పాపం మీకు తగులుతోంది, కోటాను కోట్ల మంది భక్తుల ఉసురు మీకు తగులుతుంది, మీ పార్టీలు చేసేటువంటి ఈ రాక్షస క్రీడలో మీరే మునిగిపోతారు, పుట్ట మునిగిపోద్ది మీకు అని చెప్పాను. నేను వింటారా? వినలా. పుట్ట మునిగి ఇడిదిరిగి ఇందాపూర్ నుంచి వచ్చి హెరిటేజ్లో నుంచి వెళ్ళి ఇందాపూర్లో నుంచి దిగి ఆగిన దాకా చాప మొత్తం తడిసిన దాకా మీకు తెలియలా కింద తడిసిపోయిందని. అప్పుడు లెగిసి అర్రెర్రెర్రని ఆపుకుంటున్నారు. ఏం ఉపయోగం? తడవాల్సిన తోట తడిసిపోయింది.